హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అవర్ లెంట్ ప్రో ఛానల్. సో ఇప్పటి వరకు మనం నంబర్స్ మీద క్వశ్చన్స్, స్ట్రింగ్స్ మీద క్వశ్చన్స్ చూసాం. సో స్ట్రింగ్స్ లో ఈ రోజు మనం ఆనాగ్రామ్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈస్ నథింగ్ బట్ ఆనాగ్రామ్ అని అంటే, ఇప్పుడు మీరు 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నారు, S1 అండ్ S2 అని అనుకోండి. సో ఇప్పుడు ఆ S1 లో ఉండే క్యారెక్టర్స్, S2 లో ఉండే క్యారెక్టర్స్ బోత్ ఆర్ సేమ్ అయితే వాటిని మీరు ఆనాగ్రామ్స్ అని అంటాం. సో కోడింగ్ లో మనం వాటిని అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైలెంట్ ఉంది, సైలెంట్ లో SILENT ఉంటాయి. సో సేమ్ లిజన్ లో కూడా అంటే మీరు స్పెల్లింగ్ అంటే ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, బట్ సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి. సో అవి ఆనాగ్రామ్స్ అని అంటాం. సో యూజింగ్ కోడింగ్ మనం 2 స్ట్రింగ్స్ ని ఆనాగ్రామ్స్ అని ఎలా చెప్పొచ్చు అని ఈ రోజు చూద్దాం. సో దానికి మీరు ఇన్పుట్ గా 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి. సో ఇన్పుట్ ఫంక్షన్, సో సేమ్ అలాగే స్ట్రింగ్ 2 కూడా తీసుకుంటున్నాను ఇన్పుట్. ఓకే, దగ్గర నుంచి. సో దీనికి మనం 2 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ అయితే ఒకటి ఫాలో అవ్వండి, కోడింగ్ అయితే ఒకటి ఫాలో అవ్వండి. ఎందుకంటే కోడింగ్ లో టైం ఉంటుంది కాబట్టి కొంచెం లైన్స్ తక్కువ ఉండే కోడ్ ని చూస్ చేసుకుంటే బెటర్. సో అందుకని దానికోసం ఒక కోడ్ ప్రిఫర్ చేసుకోండి. ఇంటర్వ్యూస్ లో మాత్రం ఎక్కువ వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్స్ అలా అడుగుతుంటారు కాబట్టి డెఫినెట్లీ కోడ్ లైన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో దానికి ఇంకొక వే చూస్ చేసుకోండి. ఓకేనా? సో మనం ఈరోజు 2 వేస్ లో సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వే మనం డిస్కస్ చేద్దాం, అంటే యూజింగ్ మెథడ్స్, వితౌట్ యూజింగ్ మెథడ్స్ ఎలా యూజ్ చేద్దామని చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు సేమ్ 2 స్ట్రింగ్స్ తీసుకున్న తర్వాత సో వాటిని సార్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ని సార్ట్ చేస్తే అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి ఈజీగా. సో ఆ సార్ట్ అయినవి ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, నా పని ఈజీ అయిపోతుంది కదా. ఓకే, సో ఆ సార్ట్ అయినవి సేమ్ ఉంటే, సేమ్ ఒకటే క్యారెక్టర్స్ ఉంటే నేను ఈజీగా చెప్పొచ్చు. ఎప్పుడు ఆ లెంగ్త్ అనేవి ఈక్వల్ గా ఉంటేను. ఇఫ్ లెంగ్త్ ఆఫ్ S1 and length of that S2 both are equal అయితే, ఆర్ మీరు S3 S4 అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ. దెన్ అప్పుడు మీరు ఇవి యూజ్ చేయాలి ఇన్సైడ్ దట్ ఇఫ్ లో. సో ఇఫ్ S3 and S4 ఈక్వల్ అయితే you can simply say that anagrams. Okay, ఈ ఎల్స్ కండిషన్ ఎందుకు? లెంత్ సేమ్ ఉండొచ్చు బట్ ఆ క్యారెక్టర్స్ అంటే ఈ S3 S4 నాట్ సేమ్ అయితే, ఓకే, అప్పుడు మళ్ళీ మీరు నాట్ ఆనాగ్రామ్స్ అని ప్రింట్ చేయాలి. ఓకే, దెన్ అసలు లెంత్ ఈక్వల్ కాదు, అలాంటప్పుడు అవి ఆబ్వియస్లీ దోస్ ఆర్ నాట్ ఆనాగ్రామ్స్. ఓకే, సో మనం ఇప్పుడు రన్ చేస్తే సో సైలెంట్ అని ఇద్దాం ఫస్ట్ వన్, దెన్ లిజన్ అని ఇద్దాం. సో 2 లెంత్ సేమే అండ్ క్యారెక్టర్స్ కూడా సేమ్, SILENT SILENT. ఓకే, సో సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ లో. ఓకే, సో అందుకని మనం ఆనాగ్రామ్స్ అని ఇస్తున్నాం. సో సేమ్ ఇన్ కేస్ లెంత్ ఈక్వల్ బట్ ఆ క్యారెక్టర్స్ నాట్ ఈక్వల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ AABB అండ్ AAB అని ఇస్తున్నాను నేను. ఓకే, లెంత్ ఈక్వలే బట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ 2 A's ఉన్నాయి 2 B's ఉన్నాయి, బట్ ఇక్కడ 3 A's ఉన్నాయి 1 Bనే ఉంది. సో అవి నాట్ అండ్ ఆనాగ్రామ్. సో అనదర్ టెస్ట్ కేస్ వచ్చేసి మనకి అసలు లెంత్ ఈక్వల్ కాదు. ఓకే, అప్పుడు కూడా అవి నాట్ అండ్ ఆనాగ్రామ్. సో ఇలా మనం ప్రింట్ చేయాలి. సో ఈ 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి మనం. సో ఇలాగా టెస్ట్ కేసెస్ చాలా ఉంటాయి, ఈ 3 ఉంటాయి, లెంత్ మీద డిపెండ్ అయ్యి అండ్ క్యారెక్టర్స్ కూడా చెక్ చేయాలి కాబట్టి మనం చేసాం. సో ఇది ఒక వే, అంటే సార్టెడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడి ఒక 2 స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు అవి ఆనాగ్రామ్సా కాదా అని చెక్ చేయడం.
ఇది ఒక వే. ఇంటర్వ్యూలో మిమ్మల్ని స్పెసిఫిక్ గా ఎలా అడుగుతారు అని అంటే, ఓకే వితౌట్ యూజింగ్ ఎనీ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ అని అడుగుతారు. అంటే ఈ సార్టెడ్ ఫంక్షన్ వాడకుండా ఎలా రాస్తారు. ఓకే, లెంత్ కూడా ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షనే. సో అలాంటి ఫంక్షన్స్ ఏం వాడకుండా ఒక 2 స్ట్రింగ్స్ మీకు ఇచ్చినప్పుడు అవి అనాగ్రామ్సా కాదా అని చెక్ చేయమంటే అలా కూడా మీరు చెక్ చేయగలగాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి అలా ఇలా సార్టెడ్ అలాంటివి వాడుకోండి. బట్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే ఇంకొక వేలే చూసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, సేమ్ స్ట్రింగ్ 1 లో కొన్ని క్యారెక్టర్స్ ఇస్తాం, స్ట్రింగ్ 2 లో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఇస్తాం. సో వాటిని నేను ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకున్నాను అనుకోండి. అంటే S1 లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నందిని అని ఇస్తున్నాను. సో అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అని స్టోర్ చేసుకుంటుంది. అంటే కీ దాని రెస్పెక్ట్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో సేమ్ అలానే S2 లో కూడా దాన్ని ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను క్యాపిటల్ N ఇచ్చి నందిని అని ఇస్తాను. సో అప్పుడు డిఫరెంట్ గా ఇస్తుంది. అలాగా డిక్షనరీస్ లో స్టోర్ చేసుకొని అవి ఈక్వల్ ఉంటే అనాగ్రామ్స్ అని ప్రింట్ చేయొచ్చు, అవి ఈక్వల్ లేకపోతే నాట్ అండ్ అనాగ్రామ్స్ అని ప్రింట్ చేయొచ్చు. సో దీనికి మీకు డిక్షనరీస్ కొంచెం తెలిసి ఉండాలి. అంటే కీని ఎలా తీసుకోవాలి ఎలా అని. సో దానికి మనం ఎలా చేయాలో చూద్దాం. సో 2 డిక్షనరీస్ తీసుకోండి. కౌంట్ 1 అంటే ఆ S1 లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకునే డిక్షనరీ అది. సెకండ్ వన్ కౌంట్ 2, ఇది వచ్చేసి S2 లో ఉండే క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకునే డిక్షనరీ. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దట్ స్ట్రింగ్ 1, ఇఫ్ దట్ క్యారెక్టర్ దట్ రెస్పెక్టివ్ క్యారెక్టర్ ఈజ్ ఇన్ మన కౌంట్ 1 అయితే ఆల్రెడీ అందులో ఉంటే మీరు కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఎలా తీసుకోవాలి కీని, ఆ రెస్పెక్టివ్ dictionary name, and inside that you have to give the key and then you have to assign it with 1. Okay, this is the way. అసలు ఆ రెస్పెక్టివ్ క్యారెక్టర్ ఆ డిక్షనరీలో లేదు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ టైం అది అక్కరైనట్టు కాబట్టి ఒకసారి వచ్చింది అని మీరు వాల్యూ ఇవ్వాలి. సో ఇది వే ఏంటి, ఇది కౌంట్ 1 కి. సో సేమ్ ఇలానే కౌంట్ 2 కి కూడా. అంటే S2 లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది అని ఇవ్వటానికి చూస్తున్నాం ఇక్కడ. సో మీరు కన్ఫ్యూజ్ అవటం ఎందుకు అని అనుకుంటే ఇక్కడ ప్రింట్ కౌంట్ 1 అని ఇచ్చుకోండి. సో సేమ్ అలానే కౌంట్ 2 కూడా ప్రింట్ చేసుకోండి. అప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది అని అవుట్పుట్ లో చూడొచ్చు, చెక్ చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్. సో సేమ్ ఇప్పుడు ఆ 2 కౌంట్స్ ఈక్వల్ అయితే ఓకే, సో నేను ఈజీగా కౌంట్ 2 ఓకే నేను ఈజీగా ప్రింట్ చేయొచ్చు. అవేంటి అనాగ్రామ్స్ అని. ఓకే, అనాగ్రామ్స్. అదర్వైజ్ ఎల్స్ పార్ట్ లో నాట్ అన్ అనాగ్రామ్స్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ ప్రింట్ నాట్ anagrams. ఓకే, సో చెక్ చేద్దాం. ఐఎమ్ రన్నింగ్ సేమ్ సైలెంట్ లిజన్. ఓకే, సి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని అది ఇస్తుంది. అంటే S 1 టైం, I 1 టైం, L అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ 1 టైం వచ్చిందని చెప్తుంది. దెన్ లిజన్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 1 టైం వచ్చింది. బట్ మనం ఇక్కడ ఇఫ్ బోత్ కౌంట్ 1 ఈస్ ఈక్వల్స్ టు కౌంట్ 2 అని చెక్ చేస్తున్నామంటే ఆ డిక్షనరీస్ వాటికవే చెక్ చేసుకుంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఉన్నాయా లేవా, ఆ రెస్పెక్టివ్ కీతో చెక్ చేసుకుంటాయి అవి. సో ఈక్వల్ కాబట్టి అనాగ్రామ్స్ అని ప్రింట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం వేరే విద్దాం, లైక్ హాయ్ హాయ్ అని. ఓకే, సో ఇక్కడ ఏమైంది, నాట్ అనాగ్రామ్స్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. ఎందుకు, ఫస్ట్ వన్ లో హాయ్ ఓన్లీ 2 క్యారెక్టర్స్ లెంత్, ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే I 3 టైమ్స్ ఉంది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెంత్ కాబట్టి అవి నాట్ అనాగ్రామ్స్ అని మనం ప్రింట్ చేయాలి. సో సేమ్ అనదర్ కేస్ ఏంటి, సో లెంత్ ఓకే,
బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండాలి. సో అవి కూడా నాట్ అనాగ్రామ్స్ అవుతాయా లేదా అని మనం చెక్ చేయాలి. ఎస్ అవుతున్నాయి. ఎందుకు A 2 times ఉంది, B 2 times ఉంది, A 3 times ఉంది, ఇక్కడ B 1 time ఉంది. సో అలాంటి కేసెస్ లో కూడా అవి నాట్ అనాగ్రామ్స్ అని మనం ప్రింట్ చేయాలి. అర్థమైందా? సో మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, వితౌట్ యూజింగ్ ఎనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మనం సాల్వ్ చేయొచ్చు. సో మీరు కోడింగ్ రౌండ్ లో అయితేనేమో నంబర్ ఆఫ్ లైన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది చూస్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా రాసేయచ్చు, త్వరగా అవుట్పుట్ వస్తుంది. దెన్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీరు మార్చేయాలి. ఎందుకని మీరు అది రాయొచ్చు ఫస్ట్, ఇన్ కేస్ వాళ్ళు వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్ అని అన్నప్పుడు మీరు వాళ్ళ ముందు బుక్ అవ్వకుండా ఉండాలి కాబట్టి, అంటే మీరు సాల్వ్ చేయాలి కాబట్టి, సో ఇలా కూడా చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ లెంత్ వాడాల్సిన పని లేదు, ఏ ఫంక్షన్ వాడాల్సిన పని లేదు. సో ఇలాగా వే. మీకు ఏదైనా ఇంకొక వే ఉంటే అది కూడా సాల్వ్ చేసుకోండి. బట్ దీస్ ఆర్ ద వేస్ టు సాల్వ్ ద anagrams question in strings. Happy learning and like, share and subscribe our Length Pro channel. Thank you.